అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. సో ఆంధ్రప్రదేశ్లో డౌట్స్ రావడానికి సంబంధించిన రీజన్స్ ఏంటి డౌట్ అంటే 17 లక్షల మంది 11:45 నుంచి 2 గంటల మధ్యలో ఓట్లు వేశారు అని చెప్తున్నారు. ఈ 17 లక్షల మంది 3,500 పోలింగ్ బూతుల్లో ఓట్లు వేశారు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 3,500 పోలింగ్ బూత్లో ఇంట్లో 17 లక్షలు వేసుకుంటే ప్రతి పోలింగ్ బూత్లో 490 మంది ఆ సమయంలో ఓట్లు వేసినట్లుగా చూడాలి. అంటే గంటకు 200 మందికి పైగా ఓట్లు వేశారు ఒక్కొక్క బూత్లో. అదే మ్యాజిక్. సో ఎలక్షన్ కమిషన్ చెప్తున్న దాని ప్రకారం 11:45 నుంచి 2 o'clock వరకు 3,500 బూతుల్లో 17 లక్షల మంది పైగా ఓటేస్తే వీళ్ళంతా కూడా 6 సెకండ్స్లో ఓటేసి బయటకు వచ్చారు. పోలింగ్ బూత్లో లోపలికి పోయిన తర్వాత జస్ట్ 6 సెకండ్స్లో వెరిఫికేషన్ కంప్లీట్ చేసి చేతిపైన మార్క్ వేసుకొని 2 పోలింగ్ బూత్లు 2 ఈవీఎం దగ్గరికి వెళ్ళి ఓటేసి 6 సెకండ్స్లో బయటకు వచ్చారు. పైగా ఉదయం నుంచి మనకి పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరిన ఓటర్లు కనిపిస్తుంటారు. సో ఆ సమయంలో గంటకు 60 మంది ఓటేస్తే రాత్రి 11:45 నుంచి 2 వరకు మాత్రం గంటకు 200 మందికి పైగా, అంటే 3 రెట్లు అధికంగా, 3 రెట్లు పైన ఇంకా ఓట్లు వేసినట్లుగా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. 5 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ అసలు ఏం నమోదు కాలేదని చెప్పారు. ఆల్మోస్ట్ 0.08% మాత్రమే ఈ 3 గంటల్లో నమోదైందని చెప్పారు. కాస్త కామన్ సెన్స్తో ఆలోచించిన వాళ్ళకి ఎవరికైనా 5 గంటల తర్వాత క్యూలో ఉన్న వాళ్ళు ఓటేస్తే 5 గంటల తర్వాత 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు ఈ సమయంలో పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సో అప్పుడు మాత్రం పోలింగ్ పర్సెంట్ 0.8% మాత్రమే ఉంది. రాత్రి 11:45 నుంచి 2 o'clock సమయంలో మాత్రం ఉదయం నుంచి జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ కంటే 3 రెట్లకు పైగా పోలింగ్ జరిగింది. అంటే ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎంలు.